నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 6 సార్లు కడిగినా కూడా బియ్యం పురుగులు అట్లే ఉన్నాయి. బియ్యం ప్రాబ్లం ఏంటంటే బియ్యం మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసారు. మళ్ళీ అదే విధంగా చేత పురుగులు రావడం అవి రావడం జరిగింది. అన్నం ఫుడ్ తినడం వల్ల దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు కూడా ఒక రకమైన భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా విమర్శలు చేస్తున్నాయి. ఇక దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారులను తనిఖీ చేయాల్సిందే కూడా ఆదేశించింది. ఈ తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కొందరు మెస్ కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగానే నాణ్యత లేని ఫుడ్ను విద్యార్థులకు అందిస్తున్నట్టు కూడా వాళ్ళ తనిఖీలో తెలిసింది. ఎవరైతే దురుద్దేశపూర్వకంగా విద్యార్థులకు నాసిరకమైన ఫుడ్ అందిస్తారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు కావాలనే ఇట్లా ఫుడ్ అందిస్తున్నారు, అనారోగ్యాలకు గురి చేయాలని చూస్తున్నారు, ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా స్వయాన మంత్రి సీతక్కనే మాట్లాడడంతో ఈ అంశం సంచలనంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి కూడా దీని వెనుక ఆర్ఎస్పీ ఉన్నారని కూడా ఆయన చేయడంతో పెద్ద ఎత్తున ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. ఇక అధికారులు కూడా ఈ అంశంలో మాత్రం వరుసగా గురుకులాల్లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం కొందరు ఉదాసీనంగా వ్యవహరించి కావాలని దురుద్దేశపూర్వకంగానే కాస్త నాణ్యత తగ్గించి కూడా ఈ ఘటనలకు కారణమవుతున్నారని కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసినట్టు సమాచారం. ఇక దీంతో ఉపేక్షించేది లేదన్నట్టు కూడా ఇకపైగా ఉన్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మెస్ కాంట్రాక్ట్ను రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఎవరైతే కావాలని దురుద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకు మెస్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఎక్కువ శాతం కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, అంటే గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ నేతలకు చెందిన వాళ్ళకే ఎక్కువ, వాళ్ళ బినామీలకే, వాళ్ళ అనుచరులకే ఈ యొక్క మెస్ కాంట్రాక్ట్ కానీ ఏజెన్సీలు కానీ వాళ్ళకే అవకాశం ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో గత గవర్నమెంట్ వరకు చాలా పద్ధతిగా నడిపించిన వాళ్ళు, ఎలాంటి మౌనంగా ఉంటూ కార్యక్రమాలు నడిపించిన వాళ్ళు ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో వరుసగా ఘటనలు చోటుకున్నాయి. అంటే వరుసగా కావాలనే చేస్తున్నారనే ఒక విమర్శలు వస్తున్నాయి. ఇటు వరుసగా అంటే మాగనూరు ఘటన చూసుకుందాం. మాగనూరు ఘటన అయితే సీఎం స్థాయిలో వ్యక్తి సీరియస్గా ఉండి ఆదేశాలు జారీ చేసినా కానీ వరుసగా మళ్ళీ అక్కడే ఘటన చోటు చేసుకుంది. అంటే 3వసారి కూడా ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఇటు ప్రభుత్వానికి కూడా ఒక రకమైన అనుమానం వచ్చింది. ఒకే ప్లేస్లో కావాలని వరుసగా ఎందుకు జరుగుతున్నాయి, కనీసం అక్కడున్న అధికారులను సస్పెండ్ చేసినా కానీ ఘటనలు జరుగుతున్నాయంటే దీని వెనుక ఏదో కాన్స్పిరసీ దాగి ఉందని కూడా వాళ్ళొక భావించారు. ఇక ఈ భావించే కోణంలో తనిఖీలు చేస్తున్న నేపథ్యం మాత్రం కొందరు కావాలంటే ఏజెన్సీ విషయానికి వస్తే మాత్రం కుళ్ళిపోయిన కూరగాయలు అయితేంది అందించడం, అలాగే సరైన అంటే క్వాలిటీ లేని ఫుడ్ అందించడం, వస్తువులు కూడా అందించడం, ఆ వంట సామాను కూడా అందించడం, దాంతోపాటు ఇక వండే మెస్ విషయంలో కూడా కొంత అవకతవకలు జరిగినాయి. నాణ్యత లేని ఫుడ్ అందించడం ద్వారా విద్యార్థులు అయితే వాళ్ళ అనారోగ్య పాలవుతున్నారు అనేది కూడా వాళ్ళకు ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళపై చర్యలు తీసుకోవడం, అలాగే ఇక కొత్త అకాడమిక్ ఇయర్కు, ఈ ఇయర్ ఎలాగూ 2-3 నెలలు అవుతుంది కాబట్టి కొత్త అకాడమిక్ ఇయర్ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత వ్యవస్థ అంటే కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రద్దు చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అలాగే రాజకీయ ప్రమేయం లేకుండా కొత్త వాళ్ళకు మెస్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అప్రతిష్ట పాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఇటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, డైట్ ఛార్జీలు పెంచి, మెస్ ఛార్జీలు పెంచి అన్ని రకాలుగా ఇటు నిధులు ఇస్తున్నా కానీ ఇటు విమర్శలు ఆగట్లేవు, ఘటనలు ఆగట్లేవు. అంటే ఎంత మంచి పని చేసినా, ఎంత ఉద్దేశంతో చేసినా కానీ అటు ఫీల్డ్ లెవెల్లో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎక్కడో ఘటన జరుగుతుంది, అది మొత్తం ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడడంతో ప్రభుత్వానికి పెట్టిన పేరు లేకుండా పోతుంది. అంటే ఇంత నిధులు ఇచ్చినా కానీ ఏం జరుగుతుంది, ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనే కోణంలో ఇటు సీఎం కూడా, ఆయన విద్యాశాఖ మంత్రి కావడంతో ఆయన కూడా చాలా సీరియస్ అయ్యారు. ఒకవైపు సీఎం సీరియస్ అయ్యారు. ఈ మాగనూరు ఘటన విషయంలో మాత్రం హైకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాల్సి వచ్చి హైకోర్టు కూడా ఆదేశించాల్సి వచ్చింది.
వీటిని పరిగణలో తీసుకొని ఇక ఛార్జీలు పెంచినాం, విద్యార్థులకు అన్నీ అందిస్తున్నాం, కానీ చెడ్డ పేరు వస్తుంది. ఎక్కడ జరుగుతుందంటే కొందరు కాంట్రాక్టర్లు, మెస్ కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యత లేని ఫుడ్ అందిస్తున్నారు. ఆ అందించే కోణంలో మాత్రం విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. ఈ ఘటనలు మళ్ళీ చోటు చేసుకుండా ఉండాలంటే మాత్రం కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కావాలని కొందరు ఏమైనా దురుద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఒక స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఇది ఎటువైపు దారితీస్తుంది. ఎందుకంటే వరుసగా ఒక నెలలో మాత్రం వరుసగా 5-6 ఘటనలు జరిగాయి. ఒక దగ్గర అయితే విద్యార్థిని చనిపోయింది, మరో దగ్గర వందల మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షాలు కూడా ఇంకా ఎంతమంది విద్యార్థులు చనిపోతే మీరు మారుతారని కూడా ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ చాలా పార్టీలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంది. ఇక కాంట్రాక్టు మార్చడమే కరెక్టు, కొత్త కాంట్రాక్టు ఇస్తేనే ఇక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే ఇక బాగుంటుంది. కొందరు కావాలని బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అంటే వాళ్ళ యొక్క ఆదేశాల మేరకే ఇలా జరుగుతుందనే ఒక అనుమానాలకు కొన్ని తనిఖీలో మాత్రం నిజమైనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి. మంత్రి సీతక్క చెప్పినట్టు త్వరలో వాళ్ళ పేర్లు బయట పెడతాం, వాళ్ళు ఎవరో చెప్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కవంపల్లి అయితే ఏకంగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే దీని వెనుక ఉండి కూడా చేస్తున్నారు కూడా ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశారు. నిజంగా దీంట్లో వాస్తవం ఎంత, దీంట్లో కావాలని మరి వాళ్ళైనా రాజకీయ ఆరోపణలాగా చూడాలా, దీంట్లో నిజం ఎంత, అలాగే పెరిగిన ఛార్జీల రూపంలో ఇటు ఛార్జీలు పెరిగినా కానీ మరి పరిస్థితి మారట్లేదు. అంటే కొత్త కాంట్రాక్టులు వస్తే మరి ఏమవుతుంది, పాత కాంట్రాక్టర్ వల్ల చర్యలు తీసుకుంటారా, బ్లాక్ లిస్ట్లో పెడతారా చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వానికి మాత్రం గురుకులాల రూపంలో ఎంత చేసినప్పుడు మాత్రం ఎక్కడో అక్కడ ఘటనలు జరిగి మాత్రం పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు బయటకు రావడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. మరి ఇక డైట్ ఛార్జీలు ఇవన్నీ పెంచిన నేపథ్యంలో ఇక కాంట్రాక్టర్ల అంటే ఒక భయము, ఒక ఆదేశాలు ఇచ్చిన తనిఖీల నేపథ్యంలో మార్పు జరుగుతుందా, లేకపోతే కొత్త వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇచ్చినా మార్పు జరుగుతుందా, అలాగుంటుందా తెలియాలని మాత్రం మరికొంతకాలం ఆగి వెయిట్ చేయాల్సిందే.